జ్ఞానయోగానికి రాందే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేదే జ్ఞానయోగం అసాధ్యం. ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గతాంశ నిర్వేదం శ్రోత్రవస్య శ్రుతస్య చ. 2వ అధ్యాయం 52వ శ్లోకంలో, అర్జున, ముందు నువ్వు కర్మయోగాన్ని పాటి, నీ మనసును సిద్ధం చేసుకో. మోహ కలిలం తరిష్యతి, మనసు శుద్ధి చేసుకోవాలి. అది అన్నం తినే ముందు చేయి కడుక్కోవటం లేదు. నేను చేయి కడుక్కోవాలా, అన్నం తినాలని ఎవరైనా అడిగితే అన్నం తినని మీరు చెప్పారనుకోండి, ఆ వ్యక్తి చేయి కడుక్కోకుండా అన్నం తినేసి వెళ్ళిపోతారు. అది ప్రమాదం. పోనీ చేయి కడుక్కో అని చెప్తే మాత్రం చేయి కడుక్కుంటాడు, అన్నం తినడు. అందువల్ల ఈ రెండింటిలో ఏది ఒకటి చేసే అవకాశం ఏదో లేదో కర్మయోగం జ్ఞానయోగాల్లో కూడా లేదు. కర్మయోగం చేయి కడుక్కోవటం లాంటిది, జ్ఞానయోగం అన్నం తినటం లాంటిది. అందువల్ల రెండు సమానంగా ముఖ్యమే. అలా అయితే నేను ముందు తిని తర్వాత చేయగడుక్కుంటాను అనకూడదు. తినే ముందు చేయగడుక్కోవడం ముఖ్యం, తిన్నాక ఎలా కడుక్కుంటాం అది వేరే విషయం. అందువల్ల రెండు ముఖ్యం. రెండింటిలో ఏదని ప్రశ్న లేదు. అర్జున, కర్మ చేయని పరమాత్మ అక్కడ కర్మ చేయకపోయినా పర్వాలేదు, అదే ప్రశ్న లేదు. అది జ్ఞానయోగానికి ముందు చూపెట్టు. అందువల్ల కృష్ణ పరమాత్మ బోధ ఇది. అర్జున, కర్మ చేయి, చిత్తశుద్ధి పొందు, జ్ఞానం పొందు, మోక్షం పొందు. ఇదే గీతా సారాంశం. కర్మ చేయి, చిత్తశుద్ధి పొందు, జ్ఞానం పొందు, మోక్షం పొందు. ఈ అంశాన్ని కృష్ణ పరమాత్మ స్పష్టంగానే చెప్పాడు. అర్జునుడు సరిగ్గా వినలేదు, వినకుండా కృష్ణ పరమాత్మ తప్పుపడుతున్నాడు. దీన్ని ఫిల్టర్ లిజనింగ్ అంటారు. అర్జునుడే కాదు, ప్రతి విద్యార్థి చేసే పని అది. అతను జ్ఞాని క్లాస్కి వచ్చే ముందు కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకొని వస్తాడు. కొంతమంది ఏమో కలియుగంలో జ్ఞానయోగం కన్నా భక్తి యోగం మంచిదని వింటారు. మరికొంతమంది ఏమో కర్మయోగం కన్నా భక్తి యోగం గొప్పదంటారు. అలా ఒక ఉద్దేశంతో వినేటప్పుడు వాళ్ళని నచ్చిన అంశాల గురించి తెలుసుకోవాలి. పిల్లలు క్లాస్ ఇస్తుంటే ఒక్కొక్కసారి పిల్లల పరంగా మాట్లాడాలి, ఒక్కొక్కసారి తల్లుల పరంగా మాట్లాడు. ఎవరి పరంగా మాట్లాడితే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి అది వస్తుంది. కాబట్టి దీన్ని ఫిల్టర్డ్ లిజనింగ్ అంటారు. అర్జునుడి విషయం తీసుకుంటే అతను కర్మ వద్దనుకుంటున్నాడు. అందువల్ల అతను సరిగ్గా వినలేదు. కృష్ణ పరమాత్మ కర్మ అవసరం, జ్ఞానం అవసరం అన్నాడు. కానీ సరిగ్గా వినకపోవడం వల్ల అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. కృష్ణ పరమాత్మ గొప్పతనం చూడండి. నువ్వు సరిగ్గా వినలేదు అని అనలేదు. శిష్యుడు నువ్వు సరిగ్గా చెప్పలేదు అంటే గురువు తిరిగి శిష్యుని నిందించలేదు. అదే గురువు ప్రత్యేకత. ఆ ప్రశ్న శ్రద్ధగా విన్నాడు, తెలివైన ప్రశ్నగా భావించాడు. సరిగ్గా వినకపోవడం వల్ల వచ్చిన ప్రశ్నగా తీసుకోలేదు. మళ్ళీ ఓపికగా కర్మయోగం అంతా వివరించాడు. ఆ విధంగా 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్తే 4-5 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చెప్తాయి. ఈ నేపథ్యంలో అర్జునుడి ప్రశ్న చూద్దాం. అర్జునుడు అడిగాడు ఏమని? ఏ జనార్దన, బుద్ధి జాయసి కర్మణ. బుద్ధి అంటే అజ్ఞానం. సంస్కృతంలో ఒక్క పదానికి ఒక్క సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. బుద్ధి అంటే జ్ఞానాన్నిచ్చే పరికరం అవ్వచ్చు, జ్ఞానం పొందాల్సిన వస్తువు అనవచ్చు, జ్ఞానమే అవ్వచ్చు, సందర్భాన్ని బట్టి. అలా ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, అది కూడా తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ తత్వజ్ఞానం కన్నా ఆత్మజ్ఞానం కర్మ కన్నా శ్రేష్టంగా ఉన్నట్టు ఎందుకు? కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో లోకం గురించి మొదట్లో చివరిలోనూ మాట్లాడతాడు. పైగా జ్ఞానమే దుఃఖాన్ని మోహానికి కూడా మందన్నాడు. అర్జునుడు ఇది నేను చెప్పలేదే, నువ్వు అన్నావని చెప్తున్నాడు. తే మత, ఇది నీ బోధ, కానీ నువ్వేం చేస్తున్నావు? జ్ఞానం గురించి అంత గొప్పగా చెప్పి స్థితప్రజ్ఞుల లక్షణాలు అంత బాగా వర్ణించి ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? మాం ఘోరే కర్మణికి యోజేసి, ఏదైనా ఆశ్రమానికి వెళ్ళమని చెప్పే బదులు యుద్ధం చేయమంటున్నావు. కానీ కర్మ చేస్తే జ్ఞానం రాదని తెలుసు కదా. కర్మ చేసే వాటి కర్మేంద్రియాలు అంటారు, వాటి వల్ల జ్ఞానం రాదు. మీకు ఏదైనా అనుమానం ఉంటే ప్రతిరోజు మీ గదిని 1 గంట సేపు కడిగి చూడండి. దానివల్ల ఏం జ్ఞానం పొందారో ఆలోచించండి. అరగంట సేపు ఏదైనా ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే అరగంట సేపు పరిగెడితే తెలుస్తుందా? కర్మజ్ఞానం ఇవ్వదు. అలాంటప్పుడు కర్మం చేయమని చెప్పి ఏమి లాభం? పోనీ అదేమైనా సంతోషకరమైన కర్మ అంటే అది కాదు. అర్జునుడికి అప్పుడు అది ఇష్టమైన కర్మ. అందువల్ల నువ్వు స్పష్టంగా చెప్పకుండా నన్ను తికమక పెడుతున్నావు. జనార్దన, కేశవ అనే పేర్లతో కృష్ణ పరమాత్మను సంబోధిస్తున్నాడు. జనార్దన, జననం తత్కారణం అజ్ఞానం సాక్షాత్కరేణ అర్థయతి హీనస్థితి. జనార్దన అనగా జననము, దానికి కారణమైన అజ్ఞానం. ఈ రెండింటిని తన సాక్షాత్కారం నశింపజేయవాడిని శంకరానందుడు అర్థం చేస్తున్నారు. అనగా అజ్ఞానమును పోగొడుచున్న నీవేళ అజ్ఞానమైన కర్మ ప్రేరేపించున్నావు అని భావం. కేశవ క్లేశనాశాయ అని పురాణ ప్రసిద్ధం. అందరి క్లేశములను
పోగొట్టుకున్న నీవు నా క్లేశమును కూడా నివృత్తి చేయమని భావం. శంకర భాష్యము శాస్త్రానుసారంగా ప్రవృత్తి బుద్ధి అనగా యోగ బుద్ధి, నివృత్తి బుద్ధి అనగా సాంఖ్య బుద్ధి అని 2 మార్గములు గలవు. ప్రజాహాతి యథా కామాన్ 2వ అధ్యాయం 55 అనేది మొదలగు. ఏష బ్రాహ్మీ స్థితి 2వ అధ్యాయం 72 అంతవరకు. సాంఖ్యయోగము నివృత్తి చేయగా బుద్ధి చేత అనగా కర్మ సన్యాసము కృతార్థులు కావచ్చున 2వ అధ్యాయం నందు చెప్పబడింది. కర్మణ్యేవాధికారస్తే మాతే సంఘో స్థో కర్మణి అను 2వ అధ్యాయం 17వ శ్లోకం. దాంతో యోగ బుద్ధిని ఆశ్రయించి కర్మమును చేయవము కర్మమునే ప్రవృత్తి బుద్ధిని భగవంతుడు అర్జునుడికి చెప్పాను. ఆయనను దానివల్ల శ్రేయప్రాప్తి చెప్పలేదు. దీన్ని ఆలోచించగా కలత చెందిన అర్జునుడు ఏది శ్రేయస్ పొందుటకు నేరుగా ఉన్న సాధన ఆ సాంఖ్య బుద్ధిని ఇష్టము శ్రేయస్సును కోరినట్టు భక్తునికి నాకు ఉపదేశించి తిరిగి ప్రత్యక్షంగా పలు విధమైన అనర్థంతో కూడినది పరంపరగాని శ్రేయప్రాప్తిగా ఫలమిచ్చిన కార్టియు కర్మమునందు నన్నెట్లు ప్రేరేంపదగును అని మనశ్శాంతంలో పొందదగును. దాన్ని అనుసరించి నీవు కర్మ కంటే హితమైందని చెప్పితివి కదా ఓ కేశవ, ఏ కారణం తిరిగి హింసాలక్ష్మి పూర్వకర్మ ఎందుకు ప్రేరేపించు అని భగవంతుని దూషించినట్టు వారి వలె అర్జునుడు అడుగుతున్నారు. కొందరు మోక్షమందులు జ్ఞానకర్మం మిశ్రమం 2 కావాలని చెబుతున్నారు. ఇది కృతార్థమంచున్నారు. ఈ అభిప్రాయం పొరపాటైంది. శృతి స్మృతుల్లో సకలాశ్రమం సన్యాస వానప్రస్థ బ్రహ్మచర్య గృహస్థాశ్రమంలో కర్మ సన్యాసము చెప్పడం ఆ సన్యాసికి మాత్రమే కర్మ చేయవలసి ఉంది. చెప్పబడింది మోక్షేశ్వ గల ధ్యాన నిష్టకు కర్మకు ఆవశ్యకము దాని అనేక ప్రమాణములు గలవు. కావున ధ్యానము కర్మ 2 ఒకటే చేయవలసి చెప్పడం తలంపకూడదు. ఒక్కొక్క దానికి అధికారి ఒక్కొక్కటి చెప్పిన ఇదిగా గ్రహింపడం 2 నొకనికి చెప్పవచ్చును. కారణం మోక్షం పొందుటకు జ్ఞానం కారణమే కానీ జ్ఞానకర్మలు 2 కారణములు కారణం భావం. అధ్యాయం 18వ శ్లోకంలో 66లో ఈ భావం విస్తారంగా చెప్పబడింది. రామానుజులు వారు ఇంద్రియ నలగబెట్టుకుని చేయదగిన ఆత్మజ్ఞానశన గురించి చెప్పిది. ఇంద్రియాదుల విషయంలో ప్రవర్తింపజేయనట్టి నిష్కామకర్మ జ్ఞానం కారణము చెప్పిది. జ్ఞాననిష్టకు విరుద్ధమైనది ఇంద్రియములకు విషయములతో ప్రవర్తింపజేయనట్టుదైన కర్మను నన్ను చేయమని చెప్పుచున్నామని అర్జునుని భావం. రాఘవేంద్రుడు చెప్తున్నారు. కర్మ కంటే బుద్ధియోగం ధ్యానం విశేషమైనది 2వ అధ్యాయం 48వ శ్లోకంలో చెప్పబడింది. స్వర్గాది ప్రాప్తిని పొందినట్టు కామ్యకర్మం చేయనట్లు పై అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పవచ్చు. కడతేరవాలని అడిగిన నాకు కామ్యకర్మం చేయమని చెప్పిన నది నన్ను సంసారం తీసుకుని వచ్చి విడుచుటగా ఉన్నది. పై అధ్యాయం 39వ శ్లోకం నిష్కామ కర్మయోగం సకల బంధములను నివర్తించి మోక్షం అందించడం హేతు అని చెప్పడం. ఇట్లు పలు విధములుగా చెప్పటం వల్ల కలత చెందుతున్నాను. నిష్కామ కర్మ మోక్షము మోక్షహేతువ ఆత్మజ్ఞాన నిష్ట మోక్షహేతువ అని సందేహపడి అర్జునుడు అడుగుతున్నాడు. మునుపు 2వ అధ్యాయం నందు భగవంతుడు మొదటి ఆత్మజ్ఞానము పిదప కర్మయోగముల సంగ్రహంగా చెప్పిన అయితే ఆ రెండింటిని ఒకటే అనుష్ఠించడయా ఒకటే లేక ఒక్కొక్క దానిని వేరు అధికారాలు అనుష్ఠింపజేయాలని అధికార భేదం మొదలైన విభాగంలో విస్తరింపబడలేదు. సంగ్రహంగా చెప్పిన దాన్ని బట్టి జ్ఞానం శ్రేష్టమైన అర్జునుడు తాత్పర్యంగా గైకొన్నాడు. అయినను నీవు కర్మయోగానికి అధికారం అని భగవంతుడు అతన్ని కంఠోక్తంగా చెప్పు. వీటిని పర్యాల మానశ్చాంచల్యం భగవంతుడు సులభమైనట్టు శ్రేష్టతరమైనట్టు నివృత్తి మార్గమైన జ్ఞాన మార్గం నష్టం చెప్పగా మిక్కిలి దుఃఖంతో కూడిన హింసారూపమైన ఘోర కర్మను ప్రవర్తింపినట్లు చెప్పాను. నేను జ్ఞానయోగమైన నివృత్తి మార్గం అనుష్ఠించకూడదని వ్యాకుల బుద్ధి పొందిన ఈ శ్లోకమునందు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మంగళాశాసనపరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసంగదే మంగళానివాసాయ యాదాద్రీసాయ మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.